సెంటీమీటర్స్ ఇంటూ 4 సెంటీమీటర్స్ కొలతలు గల దీర్ఘ చతురస్రాకార కాగితం ఒకదానిపై ఒకటి ఆవరించకుండా 4 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక స్తూపంగా మడవబడింది. స్తూపం ఘనపరిమాణం కనుగొనండి. అంటే ఒక పేపర్ ఉంది, ఆ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసిన అనమాట. మరి పేపర్ని ఫోల్డ్ చేస్తే మనకి ఏమవుతుందంటే సిలిండర్ ఫామ్ అంటే స్తూపం ఏర్పడుతుంది. మరి పేపర్ యొక్క మెజర్మెంట్ ఏమని ఇచ్చాడు మనకు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇది 11, ఇది 4 అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా మడిచినామంటే మనకు కంప్లీట్గా మడిస్తే ఏమవుతుందంటే ఈ సర్కిల్ వచ్చేసి ఏమవుతుంది, ఈ సర్కిల్ మొత్తం అది కూడా ఏమవుతుంది 11 అవుతుందంట. ఈ సర్కిల్ యొక్క లెంత్ ఏమవుతుందంటే 11 అవుతుంది. అంటే దాని మీనింగ్ అర్థమే మనకు చుట్టుకొలత వచ్చేసి ఏమని అర్థం మనకు 11 అని చెప్పని అర్థం. తర్వాత ఇది ఇంత 4 ఉంది కదా, ఆ 4 ఏమవుతుంది దీనికి హైట్ అవుతుంది అనమాట. ఇదే మీనింగ్ మనకు. ఓకే, అప్పుడు 2πr వచ్చేసి 11కి ఈక్వల్ అయితే 2 × 22/7 × r అంటే తెలియదు మనకు, కాబట్టి అట్లే వేసుకోవాలి 11 అని చెప్పి వేసుకోవాలి. నెక్స్ట్ r = 11 × 7/22 × 1/2 అని చెప్పి వేసుకుంటా. 11 1 = 11 2 అంటే r = ఎంత వస్తుంది 7/4 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ r తెలిసింది, మనకి ఏం కావాలి వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ ఫార్ములా ఏం మనకు πr²h. కాబట్టి 22/7 × r మీన్స్ 7/4 × 7/4, ఎందుకంటే స్క్వేరింగ్ కాబట్టి 2 టైమ్స్ వేస్తా. నెక్స్ట్ h ఎంత 4 అని చెప్పి అర్థం. మనకి ఏం చేయొచ్చు మనం 4 క్యాన్సిల్ చేయొచ్చు, 7 7 క్యాన్సిల్ చేసుకున్నామంటే నెక్స్ట్ మనకి 2 2 = 2 11 11 × 7/2 మీన్స్ 3.5. నెక్స్ట్ 11 5 = 55, 11 3 = 33 అంటే 38 అంటే 38.5 క్యూబిక్ సెంటీమీటర్స్ అన్నమాట మనకు. ఓకే, కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట.